mighty name of our Lord and Savior Jesus Christ. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. We once again want to thank God for being in His presence. మరొకసారి దేవుని సన్నిధిలో ఉన్నందుకు దేవునికి స్తుతులు Because the చెల్లించుదాము. Bible says in the presence of God there is fullness of joy. బైబిల్ గ్రంథం సెలవిచ్చున్నది దేవుని సన్నిధిలో సంతోషము ఉన్నది. And that's why today we have once again gathered to praise Him, to worship Him and to exalt His holy name. మరొకసారి మన దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాం. ఎందుకంటే దేవుని మహిమపరచడానికి, గణపరచడానికి, దేవుని We హెచ్చించడానికి. are again seated in the presence of God to hear the word of God. మరొకసారి మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఉండి దేవుని యొక్క వాక్యంను మనం విందాం. And today we are going to speak on a special topic. ఈ దినమున మనం ఒక ప్రత్యేకమైన వాక్యం మీద మాట్లాడుకుంటున్నాం. What is the cause of sickness and why people nowadays, many people, they die of sickness? రోగమునకు ఏది కారణమై ఉన్నది? ఎందుకు చాలా మంది మనుషులు రోగము ద్వారా చనిపోతున్నారు? Because many people, though they pray, but still they die of sicknesses. చాలా మంది కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వారు రోగము చేత మరణిస్తున్నారు. So let us look according to what the word of God says. మన బైబిల్ గ్రంథంలో చూద్దాం దేవుని యొక్క వాక్యము మనతో ఏమి సెలవిస్తుందో. One thing we need to understand clearly, what is the reason of sickness? ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, రోగానికి ఏది కారణమై ఉన్నది? When God said that I am the Lord that healed thee. దేవుడు అన్నాడు, నేను రోగమును స్వస్థపరచు వాడినై ఉన్నాను. If you look into the book of Exodus chapter 15 and verse 26. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. It says, if you diligently heard the voice of the Lord your God and do what is right in His sight and give ear to His commandments and keep all His statutes, I will put none of the diseases on which I have brought on Egyptians, for I am the Lord your healed thee. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞల విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకి కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియును. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. Here we clearly see that the Lord is telling that whatever sickness or disease that came upon the Egyptians, they shall not come upon you, for I am the Lord that healed thee. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఐగుప్తీయులకు ఏదైతే రోగములు వ్యాధులు వచ్చి ఉన్నావో అవేవి మీ మీదకు రావు, ఎందుకంటే నేను స్వస్థపరచు యెహోవాను అన్నాడు. Because one thing we need to understand, my brother and sister in Christ. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి నా సహోదరుడా. Because the Bible says that disobedience brought sin into this world. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అవిధేయత పాపమును ఈ లోకంలోకి తీసుకొని And వచ్చింది. sin, when it birthed forth, it brought forth into sickness. ఎప్పుడైతే మరి పాపము లోకంలోకి వచ్చిందో ఈ పాపము రోగమును కూడా తీసుకొని వచ్చి And ఉన్నది. that's how sickness have come, my brother and sister in Christ. అందుకని రోగము అలాగా వచ్చింది నా సహోదరుడా. And today we are going to meditate what is the cause of sickness. ఈ దినమున మనం దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుందాము. రోగమునకు కారణం ఏమై ఉన్నది? The first thing we need to know that because of sin, it brings sickness into our bodies. పాపం వల్ల మన శరీరానికి రోగం వస్తుంది. And that's what we clearly see in the word of God. ఒకటి మనం చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. If we look into the Gospel of John chapter 5, యోహాను సువార్త మన బైబిల్ గ్రంథం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. and let us read from verse 5 to 9. మరి 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. The Bible clearly says, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది. and a certain man was there which has an infirmity for 38 years. మన బైబిల్ గ్రంథం మనం చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండును. Let's look at that. And when Jesus saw him lying and knew that he has been now for a long time in that case, he said unto him, will you be made whole? యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, let's see the word. And the impotent man said, sir, I have no man when the water is troubled to put me into the pool, but when I'm coming, another steps down before me. 7వ వచనం చదువుకుందాం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేరులకు దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి అక్కడ నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. And verse 8, let's see what. And Jesus said unto him, rise, take up your bed and walk. మరి 8వ వచనం చూద్దాం. యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడమని వానితో చెప్పగా, and immediately the man was made whole and took up his bed and walked, and on the same day was the Sabbath. మరి 9వ వచనం చూసినట్లయితే వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడుచును. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇది విశ్రాంతి దినము కదా,
నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. And here we clearly see that in verse 14, that Jesus again met him in the temple. ఇక్కడ మనం చూస్తే 14వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ఆయన ఈ మనుషుడిని దేవాలయంలో కనుగొన్నాడు. Afterwards, Jesus finds him in the temple and said unto him, Behold, you are made whole. Sin no more, lest the worst thing may come up to you. మరి 14వ వచనం మనం చదువుకున్న అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా, Here the Bible clearly says that this man was in a position for 38 years. ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది 38 సంవత్సరములు కూడా ఈ మనుషుడు ఆ రోగం యొక్క స్థితిలో ఉన్నాడు. What was the main cause of his sickness? మరి ముఖ్యమైన కారణం ఏమై ఉన్నది ఈ రోగం రావటానికి? Because we clearly see that in verse 14 that Jesus himself is telling, sin no more, that something worse may come up to you. ఇక్కడ మనం 14వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ మనుషుడితో చెప్తున్నాడు, మరి పాపము మరి ఒకసారి చేయొద్దు, దీనికంటే మరి యొక్క కీడు నీ మీదకి And వస్తుంది here we అని. clearly says because of sin, he was sick for not 1 year, 2 years, but he was sick for 38 years. పాపం వల్ల అతను ఒక దినము కాదు, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు గాని 38 సంవత్సరములు కూడా ఆ రోగం అనే స్థితిలో పడి ఉన్నాడు. That's what happened, my brother and sister. When you repent of your sins, automatically God mercy will come upon you and God will heal you. ఇక్కడ మనం చూసినట్లయితే నా సహోదరు ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో మరి దేవుని యొక్క కనికరం నీ మీదకు వచ్చి మరి దేవుడు నిన్ను పాపం నుండి నీ రోగం నుండి కూడా ఆయన స్వస్థపరుస్తాడు. Let's look at another person also which is mentioned in the word of God. మరొక వ్యక్తి కూడా దేవుని యొక్క వాక్యములో మరి రాయబట్టం చూద్దాం. In the Gospel of Matthew chapter 9 verse 1 and 2, let's look at this verse. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. In the Gospel of Matthew chapter 9 verse 1, let's see what it says. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-2 వచనములు. And here we see there's a paralytic man over there, and immediately we see that he was healed. Hallelujah. ఇక్కడ మనం చూస్తే పక్షపాతం గల వ్యక్తి ఉన్నాడు, అతను వెంటనే స్వస్థత పొందినట్లు మనం In చూద్దాం. verse 2, let's see what the word of God says. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. And behold, they brought to him a man sick of paralysis lying on a bed, and Jesus, seeing their faith, and said unto the sick of paralysis, Son, be of good cheer, for your sins are being forgiven. 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గల వానితో చెప్పెను. Here they see that there are people over there, they brought a paralytic man and they lowered him from the roof to Jesus. ఇక్కడ మనం చూస్తే జనులు మరి ఇంటి యొక్క పై కప్పు నుంచి కూడా ఈ పక్షవాయువు గల వ్యక్తిని మరి యేసుక్రీస్తు ఉన్న ప్రదేశములకు పెట్టి ఉన్నారు. And the Bible says that seeing their faith, that Jesus said to the person who was a paralytic, దేవుడు మరి యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం చూసి మరి పక్షవాయువు గల వారితో ఉన్న వారితో చెప్పి ఉన్నాడు. he said, Be of good cheer, for your sins are being forgiven. యేసుక్రీస్తు అని అంటున్నాడు, నీ కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి ఉన్నాడు. Here we clearly see that this person also was in a paralytic state because of the sin he committed. మరి ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తి కూడా పక్షవాయువుతో పడి ఉన్నాడు, ఎందుకంటే అతను పాపం చేసి ఉన్నాడు. And Jesus immediately knew what was the condition of the person. యేసుక్రీస్తు వెంటనే గ్రహించి ఉన్నాడు ఈ వ్యక్తి ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాడు And అని. immediately Jesus was moved with compassion that he healed him and said, Son, your sins are being forgiven. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు మరి కనికరముతో తన హృదయం కదిలింపబడి, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని దేవుడు స్వస్థపరిచి Here ఉన్నాడు. also we see that this paralytic man was living in sin and that's why he became paralyzed. ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తి మరి పాపంలో జీవించి ఉన్నాడు గనుక అందుకే అతను పక్షవాతముతో పడి ఉన్నాడు. That's why today many people we see them in this state. ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు. And they are clinging to this sickness for a very long time. వారు మరి ఈ రోగము అంటుకొని చాలా కాలం నుండి పడి ఉన్నారు. They are going to church and people of God, a man of God are praying upon them, but nothing is happening. వాళ్ళు ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్తారు కానీ మరి దేవుని యొక్క సేవకుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు కానీ ఏది కూడా జరగదు. Because they think that, oh, the man of God do not have the power, that's why the person is not getting healed. వాళ్ళు అనుకుంటారు మరి దేవుని యొక్క సేవకుడికి మరి స్వస్థపరిచే శక్తి లేదు కనుక
అందుకే ఈ మనుషుడు మరి స్వస్థపరచలేదు అనుకుంటారు. But the main cause is not the man of God, it's the person over there. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క సేవకుడు కారణం కాదు, కానీ ఈ మనిషిని యొక్క పాపం వల్ల అతను That's స్వస్థపరచలేకపోతున్నాం. why the Bible says when you repent of your sins, automatically God will heal you of your sickness. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎప్పుడైతే నీ పాపముల నుండి నీ పశ్చాత్తాపడతావో దేవుడు నిన్ను వెంటనే స్వస్థపరుస్తాడు. And that's why it is very much important, my brother and sister in Christ, that you need to confess your sins. అందుకని నా సహోదరి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. నీ పాపములను ఒప్పుకొని నువ్వు మరి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి When you ఉండాలి. confess your sin, the blood of Jesus will wash away every sin. ఎప్పుడైతే నీ పాపములను ఒప్పుకొని ఉంటావో అప్పుడు యేసు క్రీస్తు యొక్క రక్తము మీ పాపములను శుద్ధి చేస్తుంది. And immediately healing will come. వెంటనే మరి స్వస్థత మీ జీవితంలోకి వస్తుంది. My brother and sister, that is what the first cause of sickness. అదే మరి మొదటి కారణమైన రోగమునకు అది మొదటి కారణమైనది పాపము. And the second cause of sickness is, మరి రెండవ కారణము రోగమునకు ఏది అంటే it is the affliction from the devil. మరి అపవాది నుండి మరి బాధ పెట్టటము. We see in the life of Job. మనం మరి యోబు యొక్క జీవితంలో చూద్దాం. Let us look in the book of Job chapter 2 and verse 7. మరి యోబు గ్రంథము 2వ అధ్యాయము మరి 7వ వచనం మనం చదువుకుందాం. Let's see what the word of God says, my brother and sister in Christ. మా సహోదరి మరి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో మనం చూద్దాం. Well, let's see in the book of Job chapter, యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. Job chapter 2 and verse 7. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. So when Satan went forth from the presence of the Lord and struck Job with sore boils from the sole of his foot unto his crown. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మెత్తెను. Let's next word what he says. మరి కింద వచనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏం And సెలవిస్తుందో. he took him a potsherd to scrape himself likewise, and he sat down among the ashes. మరి అతడు ఒళ్ళు గోక్కుంటకైనను చెల్ల పెంకు తీసుకొని బూడితో కూర్చుండగా. Yeah, we clearly see, my brother and sister in Christ, that the affliction of Job was from the devil. మరి ఇక్కడ మనం చూస్తే మరి యోబు జీవితంలో మనం చూసినట్లయితే అపవాది ద్వారా వచ్చింది మరి యోబుకి రోగము. That's what happened, my brother and sister, that many sicknesses are being from the affliction of the devil. మరి చాలా మరి నా సహోదరుడా మరి చాలా రోగములు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అపవాది మనుషులు బాధ పెట్టడం ద్వారా And వస్తుంది. that's what we see, that many afflictions the devil causes to people because of the demons inside them. మరి ఇక్కడ చూసినట్లయితే అపవాది ద్వారా మనుషుల్లో ఉన్న మరి అపవిత్రాత్మల వల్ల మరి రోగం వస్తుంది. And that person needs to be delivered from the demon which is causing that affliction or the sickness. మరి ఆ మనిషి మరి విడుదల పొందాలి. అపవాది పెట్టుచున్న మరి బాధ నుంచి రోగం నుంచి కూడా ఆ వ్యక్తి యొక్క విడుదల Because పొందుకోవాలి. God has given us the power and authority over the devil. ఎందుకంటే దేవుడు మనకి అపవాది మీద అధికారమును శక్తిని మనకి ఇచ్చి And ఉన్నాడు. immediately when you start praying with faith, ఎప్పుడైతే మనం విశ్వాసము ద్వారా మనం ప్రార్థిస్తామో and when the devil is bound, అప్పుడు అపవాది బంధింపబడుతుంది. immediately we see that healing will take place, my brother and వెంటనే మనం sister in చూద్దాము Christ. మరి స్వస్థత మన జీవితంలోకి వస్తుంది. And that's very much important, my brother and sister. The person who's praying needs to be anointed by God. ఎందుకంటే నా సహోదరుడా ఏ మనుషుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ మనిషి దేవుని చేత అభిషేకం పొందుకొని వాడు Because ఉండాలి. when the person is anointed by God, his prayer has power to heal the sick. ఎందుకంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడి ఉన్నాడో ఆ వ్యక్తికి మరి స్వస్థపరిచే అధికారం ఉంటుంది. That's why in the 9 gifts of the Holy Spirit, the gift of healing is given to the body of Christ, is given to the believer. ఎందుకంటే మరి మనం 9 కృపావరాలు మనం చూస్తే మరి ఒక కృపావరము స్వస్థపరచు కృపావరము అది విశ్వాసకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. And that's why when you start praying with faith, అందుకనే మీరు ఎప్పుడైతే విశ్వాసం ద్వారా మీరు ప్రార్థిస్తారో immediately the demon leaves the person and brings healing. ఆ వెంటనే మరి ఆ శరీరం నుండి అపవాది మరి రోగము తెచ్చి అపవాది విడుదల పొంది మరి ఆ వ్యక్తికి స్వస్థత వస్తుంది. That's why I say that person needs to be anointed by God. అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే ఆ వ్యక్తి దేవుని ద్వారా అభిషేకించబడి That's ఉండాలి. what Jesus Christ was anointed by God. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు క్రీస్తు దేవుని ద్వారా అభిషేకం పొందుకొని ఉన్నాడు. Where
wherever he went, he healed the sick and casted out demons. ఏ స్థలమందు కూడా యేసుక్రీస్తు సంచరించినప్పటికీ ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి మరి అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టినట్లు దేవుని యొక్క And వాక్యం that's very much సెలవిస్తుంది. important, my brother and sister in Christ, for you to operate in the ministry of healing. అందుకని నా సహోదరి సహోదరుడా మరి స్వస్థపరచు మరి సేవలను కొనసాగించాలంటే You have to be anointed by God, just like how Jesus was anointed. నీవు దేవుని ద్వారా అభిషేకించబడి ఉండాలి. ఎందుకంటే ఎలాగైతే యేసు క్రీస్తు కూడా అభిషేకించబడి ఉన్నాడు. And that's very much important, my brother and sister in Christ. అది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది నా సహోదరి సహోదరుడా. That's what we also look in the Gospel of Luke about the woman with the issue of blood. మనం ఇక్కడ మరి లూకాసు సువార్తము రక్తగాల స్త్రీ కోసం మనం మాట్లాడుకుందాం. In the Gospel of Luke chapter 8 from verse 43, let us read till 46. మరి లూకాసు సువార్త 8వ అధ్యాయము మరి 43 నుంచి 46 వరకు మనం చదువుకుందాం. Here we see in the narrative of Luke Gospel chapter 8 and verse 43. మరి ఇక్కడ మనం చూస్తే మరి లూకాసు సువార్త 8వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. And a woman having an issue of blood for 12 years, which has spent all her living upon the physician, neither could be healed of any. ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన 8 verse 43, Luke. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ యవని చేతిని స్వస్థత నొందదాయి ఆయన వెనుకకు వచ్చి Let's read verse 44. It says, and came behind him and touched the border of his garment, and immediately a issue of blood stopped. 44వ వచనం చదువుకుందాం. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. Let's read in verse 45 what he says. 45వ వచనంలో చదువుకుందాం ఏం సెలవిస్తుందో. And Jesus said, who touched me? When all denied Peter and they and saw that way with him, said, Master, the multitude crowd upon you and press you, and said, you who touched me? నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందుకు మీ మెరగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా. Next verse, let's see what he says. కింద వచనం చూద్దాం ఏమి సెలవిస్తుందో. Jesus says, somebody has touched me, for I perceive that the power is gone out of me. యేసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావం నాలో నుండి వెడిలిపోయినదని నాకు తెలిసినదను. Yeah, we clearly see that this woman was suffering with this issue of blood for 12 years. ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీ మరి రక్తస్రావంతో 12 సంవత్సరముల నుంచి And the బాధపడుచున్నది. Bible says in verse 46 that she spent all her living going to the doctors. మరి 46వ వచనంలో ఇదే అధ్యాయంలో మనం చూస్తే తను అందరు వైద్యుల దగ్గరికి వెళ్ళి తన ధనమంతా కూడా వ్యర్థపరుచుకుంది. In verse 43 we see that she spent all her money going to the physicians and to the doctors. మరి ఇక్కడ చూస్తే 43వ అధ్యాయంలో తన అందరి దగ్గరికి వైద్యుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి తన మరి డబ్బుని మొత్తం కూడా That's వ్యర్థపరుచుకుంది. what today, my brother and sister, that you go to the best of doctors and you go and use the best of medicines, but there is no more healing taking place for you. మరి అందుకనే సహోదరి సహోదరా మీరు మంచి ఒక వైద్యం దగ్గరికి వెళ్ళొచ్చు, మంచి మందులు మీరు వాడొచ్చు, కానీ మీ జీవితంలో స్వస్థత లేదు. Because this problem is caused by spiritual and it's not caused by a physical ailment. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఈ సమస్య ఎలాగొచ్చిందంటే ఈ స్త్రీకి శారీరకమైన సమస్య కాదు గాని మరి ఆత్మీయ సంబంధమైన సమస్యగా ఉన్నది. Because if it was a physical problem, then the doctors or the medicines could have healed a long time back. అది మరి శరీర సంబంధమైన మరి సమస్య అయితే మరి ఈ వైద్యులు చాలా కాలం క్రిందటే మరి స్త్రీని స్వస్థపరిచి She ఉండేవారు. went from doctor to doctor, she went from hospital to hospital and used the best of medicines. Finally, she spent all her money trying to get herself healed. మరి ఇక్కడ మనం ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూస్తే తను ఒక డాక్టర్ నుంచి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళింది, తను చాలా మందులు వాడింది, తన జీవిత కాలం అంతా మరి తనకున్న డబ్బు మొత్తం కూడా వద్దపరుచుకుంది కానీ తనకి స్వస్థత కలగలేదు. But very clearly she understood that when she came there, someone told that Jesus was passing by. మరి ఇక్కడ తను అర్థం చేసుకుందంటే ఎవరో తనకి చెప్పి ఉన్నారు యేసుక్రీస్తు ఈ మార్గమున వెలుచున్నాడు She అనేసి. said, let me try Jesus at least. తను అనుకుంది నేను యేసుక్రీస్తును వెళ్ళి ఒక్కసారి నేను ముట్టినట్లయితే బాగుంటుంది And అనుకుంది. immediately among the crowd, she just laid her hand and just touched the hem of his garment. అక్కడ చాలా మంది సమూహముగా యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు తను వెళ్ళి యేసుక్రీస్తు యొక్క మరి వస్త్రపు చెంగును ముట్టి And ఉన్నది. because Jesus Christ was anointed, ఎందుకంటే యేసుక్రీస్తు
అభిషేకించబడిన వాడై Even his garments carried the anointing of God. ఆయన మరి యేసుక్రీస్తు యొక్క వస్త్రము అభిషేకము మరి మోసుకొని వెళ్తుంది. And immediately we see that the power of God released from Jesus' garment. మరి వెంటనే మనం చూద్దాము మరి యేసుక్రీస్తు యొక్క వస్త్రము మరి అభిషేకమును మరి మరి విడుదల చేసింది. And that demon that was causing the problem of blood issue, మరి ఆ దెయ్యము ఏదైతే మరి రక్తస్రావమునకు మరి రక్తస్రావం కలుగ చేస్తుందో immediately that demon was delivered. వెంటనే ఆ అపవాది మరి ఆ స్త్రీని విడిచిపెట్టింది. Immediately the devil left the woman. వెంటనే మరి అపవాది మరి ఆ స్త్రీని విడిచిపెట్టింది. When the devil left the woman which was causing this problem, ఎప్పుడైతే అపవాది మరి ఆ దెయ్యము మరి ఈ స్త్రీకి రక్తస్రావం కలుగజేసి విడిచిపెట్టిందో immediately the Bible says that the blood of issue stopped. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆ రక్తస్రావం వెంటనే కట్టి ఉన్నది అనేసి. And that's what we clearly see, my brother and sister in Christ. That's why you need to know the difference between a physical problem and a spiritual problem. అందుకన్నా సహోదరుడా మీకు తెలిసి ఉండాలి మరి మరి ఇది ఆత్మ సంబంధమైన సమస్య లేక శరీర సంబంధమైన సమస్య అని మనం తెలిసి ఉండాలి. That's why you need to have the spirit of discernment to know whether this is from the devil or whether it is a physical problem. అందుకనే మీకు వివేచించే ఆత్మ ఉండాలి. ఇది అపవాది నుండి వచ్చిందా లేకపోతే ఇది శరీరమైన సంబంధమైన వల్ల నాకు ఈ రోగం ఉందా And అనేసి. immediately we know this is was a spiritual problem. That's why immediately when she touched the hem of Jesus' garment, she got delivered and she was healed totally. మరి ఇక్కడ మన ఈ స్త్రీ రక్తస్రావం గల స్త్రీలు చూసినట్టయితే ఈమెకి మరి ఆత్మీయ సంబంధమైన సమస్య గనుక వెంటనే యేసుక్రీస్తు యొక్క వస్త్రమును ముట్టినప్పుడు వెంటనే ఆ రక్తం ఆగిపోయింది. Hallelujah. That's what Hallelujah. we see that my brother and sister, that the devil always afflict the children of God. మరి ఇక్కడ చూద్దాం నా సహోదరుడా అపవాది ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలను బాధపరుస్తూ ఉంటాడు. And that's what we see about another lady in the Gospel of Luke chapter 13 and verse 10 to 30. Let's read in the Gospel of Luke chapter 13 from verse 10 to 13. ఇంకొక స్త్రీ కోసం మనం చదువుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి మనం చదువుకుందాం. And the Bible says that he was teaching in one of the synagogues on the Sabbath. ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు And behold, there was a woman which had a spirit of infirmity for 18 years and was bowed together and could not wise lift up herself. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అతని నుండును. ఆమె ఆ నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండాను. And when Jesus saw her, he called her to him and said to her, "Woman, you are loosened from your infirmity." యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి And he laid his hand on her and immediately she was made straight and glorified God. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. Let's look in verse 16 what the word of God says. మరి 16వ వచనము చదువుకుందాం. అదే అధ్యాయంలో ఈ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో. And ought not this woman, being a daughter of Abraham, who Satan has bound to these 18 years, be loosened from this bond on the Sabbath day? ఇదిగా 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదు కదా అని అతనితో చెప్పాను. Immediately here we see that Jesus Christ, through the gift of revelation, ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తుకి మరి ప్రకటన అనే వరము ద్వారా he was able to say that the condition of the person was for 18 years she was bound by the devil with this sickness. మరి ఈ రోగము 18 సంవత్సరముల నుండి ఈ వ్యక్తిని పట్టుకొని ఉన్నది. And this person every Sunday every Saturday she was going to the synagogue. మరి స్త్రీని చూసినట్లయితే ప్రతి ఒక్క శనివారం కూడా మరి యూదులు ఆరాధించే మరి సినగాగ్ కెలుచున్నది. That's what many people even today, every Sunday they go with the sickness to the church and they come back the same way. మరి ఇక్కడ మనం చాలా మంది చూస్తున్నట్లయితే ప్రతి ఆదివారం కూడా మరి రోగము ధరించుకొని సంఘానికి వెళ్తారు, మరి సంఘం నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే Why? Because there is no power in the church. ఎందుకంటే సంఘంలో దేవుని యొక్క శక్తి లేదు గనుక. Because the man of God is not anointed by God to deliver the person from such type of situation. ఎందుకంటే మరి దేవుని యొక్క సేవకుడు అభిషేకించబడలేదు గనుక అలాంటి వ్యక్తికి మరి విడుదల పొందటానికి అతనికి అధికారములు ఇవ్వలేదు. That's what the same situation happened with this lady. For 18 years every Saturday she went to the synagogue. మరి అదే పరిస్థితి ఈ స్త్రీకి జరిగింది. 18 సంవత్సరములు కూడా ప్రతి శనివారం కూడా మరి ఆ సినగోగ
దేవుని That's why the ఆరాధించడానికి. man of God needs to operate in the gift of healing and in the gift of discernment to know the state of the church. అందుకని మరి దేవుని యొక్క సేవకుడికి మరి మరి స్వస్థపరిచే వరమును మరి స్వస్థపరిచే వరమును అభిషేకమును మరి వివేచించే ఆత్మతను ఉండాలి. సంఘం యొక్క పరిస్థితి ఎలా We need to have the gift of the Holy Spirit if we want to see the church being healed and the church being delivered. ఆయనకి మరి పరిశుద్ధాత్ముడు మరి ఇచ్చిన స్వస్థత అనే వరము, పరిశుద్ధాత్మ చేత అభిషేకించిన మరి సంఘము విడుదల పొందటానికి, సంఘము స్వస్థపరిచే వరం అతనికి ఉండాలి. But nowadays the church don't have the power of God. మరి ఇక్కడ మరి ఈ కాలంలో సంఘాన్ని చూస్తే మరి సంఘానికి దేవుని యొక్క మరి శక్తి లేదు. Because they have compromised. ఎందుకంటే వాళ్ళు ప్రతి దానితోను కూడా ఏకీభవిస్తారు. The presence of God is no more in the church. దేవుని యొక్క సన్నిధి సంఘంలో ఇంకా లేకపోయింది. There is no power in the church. మరి దేవుని సంఘంలో దేవుని యొక్క శక్తి లేదు. That's why you don't see deliverance, you don't see healing. అందుకనే మరి దేవుని యొక్క సంఘంలో విడుదల మీరు పొందుకోలేరు, స్వస్థత మీరు పొందుకోలేరు. They only preach the word of God. వాళ్ళు దేవుని యొక్క వాక్యం మాత్రమే But చెప్పగలరు. there is no demonstration of the power of God in the church. మరి దేవుని యొక్క శక్తి కోసము దేవుని యొక్క సంఘంలో బోధించట్లేదు. There is no manifestation of God's power and glory. మరి దేవుని యొక్క మరి మహిమను, దేవుని యొక్క మరి శక్తిని మరి సంఘంలో And that's బోధించట్లేదు. what we see, my brother and sister. The second cause of sickness is affliction from the devil. మరి రెండవ కారణమైన రోగమునికి ఏంటంటే అపవాది దేవుని బిడ్డను బాధపరచడం వల్ల. Let us look the third thing. What is the cause of sickness? మరి మూడో కారణము ఏది రోగముకి కారణమైందో చూసుకుందాం. Let us look into the Gospel of John chapter 9 verse 1, 2 and 3. Let's read that. మరి యోహాను సువార్త 9వ అధ్యాయము 1, 2, 3 చదువుకుందాం. And here we see in the Gospel of John chapter 9 verse 1. ఇక్కడ మరి యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. And as Jesus passed by, he saw a man which was blind from his birth. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడను. And his disciple asked him, saying, Master, who did sin, this man or his parents, that he was born blind? ఆయన శిష్యుల బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవాడా అని ఆయన అడగగా, Jesus answered, Neither has this man sinned nor his parents, but the works of God should be made manifested in him. యేసు వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. And here we clearly see that there was this person who was born blind. ఇక్కడ మనం చూద్దాము, ఈ చిన్నవాడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు. And the people came around and asked a question to Jesus. మరి మనుషులు మరి ఆ యేసు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగి ఉన్నారు. That this man, did he sin or did his parents sin that he was born blind? మరి ఈ మనుషుడు పాపం చేసి ఉన్నాడా, లేక ఈయన యొక్క తల్లిదండ్రులు పాపం చేసి ఉన్నాడా వీడు గుడ్డివాడుగా That's పుట్టడానికి? what the world, that's what the people, they look at you when your son or your daughter has a problem of sickness. మరి ఈ లోకము మీ వెంట చూసి నీ కుమార్తె గాని నీ కుమారుడు కానీ ఏదైనా సమస్య They వచ్చినప్పుడు think, oh, maybe the parents have done something wrong or they must have sinned against God that their child has been born in this way. వాళ్ళు అనుకుంటారు మరి మరి తల్లిదండ్రులు పాపం చేసి ఉన్నారు, అందుకనే వీళ్ళ కుమార్తెకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. That's what the same thing happened during the time of Jesus Christ. మరి అదే జరిగింది యేసు క్రీస్తు యొక్క కాలంలో కూడా. But because Jesus Christ was in the spirit, ఎందుకంటే యేసు క్రీస్తు ఆత్మలో ఉన్నాడు he గనుక understood the situation of this person. ఈ వ్యక్తి యొక్క పరిస్థితిని యేసు క్రీస్తు అర్థం చేసి ఉన్నాడు. He said, neither this man has sinned nor his parents, but the works of God that must be manifested in him. అదే యేసు క్రీస్తు అన్నాడు, ఈ వీడు గాని వీడి కన్నవారు గాని పాపం చేయలేదు గాని దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచడానికే వీడు ఇలా పుట్టి ఉన్నాడు అన్నాడు. Because certain sicknesses, God himself wants to be glorified. కొన్ని పరిస్థితులు మనం చూస్తే దేవుడు తనంతరకు తానే మహిమపరచబడతాడు. God will never share his glory with man, my brother and sister in Christ. దేవుని యొక్క మహిమను మనుషునికి పంచుకోడు నా సహోదరుడా. And immediately we see that Jesus anointed his eyes with saliva and told him to go to the pool of Siloam, and immediately he received his sight. మరి ఇక్కడ మనం వెంటనే మనం చూద్దాము, యేసు క్రీస్తు మట్టిని తీసుకొని మరి ఉమ్మ వేసి అభిషేకించి మరి తన కన్నులకు పోసి మరి వెళ్ళి మరి ఆ గుడ్డి వాడికి చెప్పాడు వెళ్ళి కడుక్కోమనేసి. And immediately when the person by faith he went and washed his eyes in the
in the river of Siloam, మరి ఎప్పుడైతే ఈ వ్యక్తి సిలోయం అనే నీటిలోకి కోనేటిలోకి వెళ్లి తన కళ్ళు కడుక్కున్నాడో immediately he received his sight. వెంటనే ఈ వ్యక్తి మరి తన చూపును పొందినట్లు చూస్తున్నాం. Immediately the people over there, they started to glorify God. మరి అక్కడ ఉన్న వారు వెంటనే కూడా ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని చూసి ఉన్నారో దేవుని మహిమపరచడం మొదలుపెట్టి And ఉన్నారు. that's why certain miracles are only for the glory of God. కొన్ని అద్భుత కార్యములు ఎందుకు జరుగుతాయంటే కేవలం దేవుని యొక్క మహిమపరచడానికి. And people don't understand those miracles. మనుషులు మరి అలాంటి అద్భుతాలను అర్థం చేసుకోలేరు. Even today miracles are still happening, my brother and sister in Christ. ఈ దినము కూడా అద్భుతాలు జరుగుతున్నాయి నా సహోదరి సహోదరుడా. Because God is the same God yesterday, today and forever. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడైనాడు. When God is moved with compassion, he will do a miracle in your life. ఎప్పుడైతే దేవుడు కనికరముతో కదిలింపబడి ఉంటాడో అప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. Maybe you are also in such a type of position. నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. Maybe the people are blaming your parents, are blaming you that why you have been born in such a way like this. మరి మనుషులు నీ తల్లిదండ్రులు కానీ నిన్ను కానీ నిందిస్తున్నారేమో నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఎందుకు పుట్టి ఉన్నావని. You don't have to worry, my brother and sister in Christ. నీవు ఎప్పుడు నువ్వు బాధపడిన అవసరం లేదు నా సహోదరి సహోదరుడు. God is going to do a miracle in your life. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి సమర్థుడై God is going to heal you of your situation or circumstance. దేవుడు నీ పరిస్థితి నుంచి నువ్వు ఉన్న సమస్య నుంచి దేవుడిని స్వస్థపరచువాడు. Because Psalm 50 verse 15 says, call to me in the day of trouble and I will deliver you, that you may glorify me. ఇక్కడ మనం చూద్దాం కీర్తన గ్రంథము మరి 50వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. Call to me in the day of trouble and I will deliver you, that you shall glorify me. In Psalm 50 verse 15. ఆపత్కాలమందు నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుదును, నీవు నన్ను మహిమపరచుదువు. Immediately God will be glorified in your life, my brother and sister in Christ. వెంటనే దేవుడు నీ జీవితంలో మహిమపరచబడతాడు నా సహోదరి సహోదరుడా. Let us look into the life of even Lazarus in the Gospel of John chapter 11. మరి లాజరస్ జీవితంలో మనం చూద్దాము. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో Let us read from verse 1 to 4. మరి 1 నుండి మరి 4వ అధ్యాయం వరకు మనం చదువుకుందాం. In the Gospel of John chapter 11 verse 1, let's see what the word of God says. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో Now there was a certain man was sick named Lazarus of Bethany, the town of Mary and her sister Martha. మరి ఇక్కడ 11వ వచనంలో మరియా అనే సహోదరి అయిన మార్త అను వారి గ్రామములో బెతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి It was that Mary. రోగి ఆయను. It was that Mary which was anointed the Lord with ointment and wiped his feet with the hair, whose brother Lazarus was sick. ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిసిన మరియాకు సహోదరుడు. Therefore his sister sent unto him, saying, Lord, behold, him who you love is sick. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. When Jesus heard this, he said, this sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified thereby. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. Immediately we know that after that Lazarus died. మన వెంటనే మనం చూద్దాం దీని తర్వాత మరి లాజరస్ చనిపోయి ఉన్నాడు. And when Lazarus died, Jesus was not in the place. ఎప్పుడైతే లాజరు చనిపోయి ఉన్నాడో మరి యేసు క్రీస్తు ఆ స్థలమందు లేడు. And here Jesus is telling clearly to his disciples. మరి యేసు క్రీస్తు చాలా స్పష్టంగా తన శిష్యులకు చెప్పి He ఉన్నాడు. said, this sickness is not unto death, but for the glory of God, that the Son of Man shall be glorified. మరి యేసు క్రీస్తు తన శిష్యులతో అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు If we వచ్చినది. look in verse clearly we see that మనం చాలా స్పష్టంగా చూద్దాం.
that clearly we see the things that he said. After that he said in verse 11 that our friend Lazarus sleeps, but go that I may wake him up out of sleep. మరి ఇది అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని మేలుకొల్పు వెలుచున్నానని వారితో చెప్పగా, Yeah, Jesus Christ is looking at Lazarus that he is sleeping. ఇక్కడ మనం చూద్దాం యేసు క్రీస్తు లాజరు వైపు ఎలా చూస్తున్నాడంటే లాజరస్ నిద్రపోచున్న వ్యక్తిగా యేసు క్రీస్తు But చూస్తున్నాడు. whereas the sisters are looking at him as if he is dead. మరి ఇక్కడ చూస్తే లాజరస్ అక్క చెల్లెళ్ళు ఎలా చూస్తున్నారంటే లాజరస్ చనిపోయిన వ్యక్తిగా చూస్తున్నారు. And today maybe your situation or your life is totally dead. ఈ దినమున నీ పరిస్థితి మరి పూర్తిగా చనిపోయి ఉండవచ్చును. You might be dead like Lazarus. నీవు లాజరస్ వలె చనిపోయి ఉండవచ్చును. The problem says there is no hope now. నువ్వు అనుకుంటున్నావు నాకు నిరీక్షణ లేదు అని. Everything is lost. నా జీవితంలో సమస్తము నేను కోల్పోయాను. What is the use of me living? నేను జీవించడం వల్ల ఉపయోగం ఏమిటి అని Because my అనుకుంటున్నాను. situation is totally dead like నా Lazarus. పరిస్థితి మరి లాజరస్ వలె పూర్తిగా చనిపోయింది They అనుకుంటున్నాను. were weeping because they loved their brother Lazarus. వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకంటే తన సహోదరుడైన లాజరుని వారు ప్రేమించి ఉన్నారు. But Jesus is telling, my friend is not dead, my friend is sleeping. మరి యేసుక్రీస్తు అంటున్నాడు నా స్నేహితుడు చనిపోలేదు కానీ తను నిద్రపోతున్నాడు అంటున్నాడు. What the problem here with Mary and Martha? ఇక్కడ మనం సమస్య మార్తా మరియ వల్ల ఏంటంటే They did not have the faith in believing that Lazarus can come back to life. వారికి విశ్వాసం లేదు దేవునిలో లాజరస్ మళ్ళీ తిరిగి వస్తాడు అని. Whenever Jesus Christ came to Bethany, ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు మరి బెతనీ గ్రామానికి వచ్చి he ఉన్నాడు. stayed in the house of Mary, Martha and Lazarus. సో ఆయన మరి యేసు మరి మార్త మరి మరియా మరి లాజరస్ ఇంట్లో నివసించేవాడు ఉన్నాడు. He was like a family member. అతను మరి వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు. They saw the miracles he performed. వాళ్ళు యేసుక్రీస్తు మరి చేసిన అద్భుత కార్యాలు వాళ్ళు చూసి ఉన్నారు. They saw the healing he did. ఆయన స్వస్థతలు చేసినప్పుడు వాళ్ళు చూసి ఉన్నారు. They saw him casting out demons. వాళ్ళు మరి యేసుక్రీస్తు దయ్యములు వెళ్ళగొట్టినప్పుడు వారు చూసి ఉన్నారు. They also saw that he raising up Jairus' daughter. వాళ్ళు మరి జైరసు మరి కుమార్తెను మరి మరణం నుంచి లేపినప్పుడు కూడా వారు చూసి ఉన్నారు. But when it came to their own brother, వాళ్ళు మరి వారి సొంత సహోదరుడు విషయం వచ్చినప్పుడు they started to weep and cry. వాళ్ళు మరి ఏడ్చి రోదన చేయటం మొదలు పెట్టారు. They started to complain. మరి 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 ఈ సమస్యకి మరి గొనగటం మొదలు పెట్టారు. Immediately when they saw Jesus, యేసుక్రీస్తుని చూసినప్పుడు they started to complain and say, where are you, God? వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తుని నువ్వు ఎక్కడున్నావు దేవుడా అంటున్నారు. When we really needed you, you were nowhere to be seen. మేము నిజంగా మాకు కావాలి అనుకుంటున్నప్పుడు నిన్ను ఎక్కడ మేము కనుగొనలేదు అంటున్నారు. Because they lacked the faith. ఎందుకంటే వారికి విశ్వాసంలో కోల్పోయి That's what today, my brother and sister in Christ, many people do not have faith in believing that God can do a miracle in their life. ఇప్పుడు చూసినట్లు చాలా మంది కూడా మరి దేవుడు వారి జీవితంలో మరి అద్భుతం చేయగలరు అని చాలా మంది నమ్మట్లేదు. Their situation is totally dead. వారి పరిస్థితి పూర్తిగా మృతి పొంది ఉన్నది. Their situation is like Lazarus, totally dead. There is no light, only darkness. వారి పరిస్థితి లాజరస్ వల్ల పూర్తిగా చనిపోయి ఉంది. అక్కడ మరి వెలుగు లేదు గాని పూర్తి చీకటి వరకు And కనిపిస్తుంది. that's what happened even to the two sisters. మరి అదే జరిగింది ఈ ఇద్దరు అక్క చెల్లెండ్రికి. They started to cry and weep before Jesus. వాళ్ళు మరి యేసుక్రీస్తు ఎదుట వారు మరి కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నారు. Instead of having faith in believing in the miracle, వారికి మరి విశ్వాసము ఉండి మరి దేవుడు అద్భుతం చేయగలడని they నమ్మలేదు. started to murmur and they started to complain. వారు మరి చాలా మరి గొనుగుతూ వారిని మరి దేవుని నిందిస్తూ మరి చేస్తున్నారు. Because they forgot the person who they are speaking to, వాళ్ళు మర్చిపోయి ఏ వ్యక్తితో వారు మాట్లాడుతున్నారు వారు మర్చిపోయి ఉన్నారు. who has the life in his hands. ఎందుకంటే ఆయన హస్తములో జీవం ఉన్నది అని వారు మర్చిపోయి They ఉన్నారు. totally forgot that Jesus has the life. వారు పూర్తిగా మర్చిపోయి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు హస్తంలో జీవం ఉన్నది. Let's look at verse 25. That's what Jesus said. మరి అదే అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. Jesus said unto her, I am the resurrection and I am the life, that he that believes in me, though he were dead, yet he will live. అందుకు యేసు పునరుద్ధానమున జీవము నేనే, నా యందు విశ్వాసించువాడు చనిపోయి నేను బ్రతుకును. And that's what clearly says that I am the resurrection and I am the life. He who believes in me, though he is dead,
he will live. యేసుక్రీస్తు అంటున్నారు, నీ పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించేవాడు చనిపోయి నేను And బ్రతుకును in verse అన్నాడు. 40, let's see in verse 40 what he said. మరి అదే అధ్యాయము 40 వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నారో చూద్దాం. And Jesus said unto her, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల said I not unto you that if you would believe, you will see the glory of అందుకు God. యేసు, నీవు నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అన్ను. Here we clearly see that Jesus is saying, if you believe, you will see the glory of ఇక్కడ God. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నీవు నమ్మినట్లయితే నీవు దేవుని యొక్క మహిమను So చూస్తావనేసి unless they అంటున్నారు. believed, they could not see the miracle. వాళ్ళు నమ్మితేనే గాని వాళ్ళు అద్భుతం చూడలేరు. That's what today, my brother, you need to believe to see the supernatural. అందుకని నా సహోదరుడా, నీవు నమ్మాలి. మరి మరి దేవుని యొక్క మరి అత్యంతమైన కార్యాలను చూడాలంటే. That's what Jesus said, if you believe, you will see the glory of God. అందుకే యేసుక్రీస్తు అంటున్నారు, నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని యొక్క కార్యము And చూస్తావు. immediately when they believed, వెంటనే వాళ్ళు నమ్మినప్పుడు immediately they went to the tomb of Lazarus. ఎప్పుడైతే లాజరస్ యొక్క సమాధికి వారు వెళ్ళి ఉన్నారో, A single word from Jesus. ఒకే ఒక మాట యేసుక్రీస్తు పలికినప్పుడు Immediately Lazarus had to come back to life. ఆ వెంటనే మరి లాజరస్ మృత్యు నుంచి మరి జీవములకు వచ్చినట్లు చూస్తున్నాం. And that's why, my brother and sister in Christ, certain miracles is for the glory of God. కొన్ని అద్భుత కార్యములు సహోదరుడు దేవుని మహిమపరచడానికి జరుగుతాయి. Certain healing takes place only because of the glory of God. కొన్ని స్వస్థతలు జరుగుతాయి కేవలం దేవుని And మహిమపరచడానికి. that's why you must not lose hope. అందుకనే మీరు నిరీక్షణ కోల్పోకూడదు. But you need to believe. మీరు నమ్మాలి దేవునిలో. That's what Jesus is telling to each one of you. అది యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రతి ఒక్కరితో కూడా. If you believe, you will see the glory of God. నీవు నమ్మినట్లయితే నీవు దేవుని యొక్క మహిమను Your చూస్తావు. situation may be dead for a long time. నీ పరిస్థితి చాలా కాలం క్రిందటే చనిపోయి ఉండొచ్చును. You said, oh Lord, there is no more hope. నీవు అనుకుంటున్నావు, దేవా నిరీక్షణ అనేదే లేదు అని. You are at the crossroad. నీవు ఒక మరి మరి అడ్డమైన దారిలో నీవు నిలబడి You ఉన్నావు. are in a minute of giving up totally. ఒక నిమిషంలో సమస్తమును నువ్వు కోల్పోయి But ఉన్నావు. the Lord is telling today, మరి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. in this minute, if you believe, you will see the glory of ఈ God. నిమిషమున నీవు నమ్మినట్లయితే నీవు దేవుని యొక్క మహిమను You need to చూస్తావు. have faith to believe. నీవు దేవుని విశ్వాసము అడిగి నువ్వు నమ్మాలి. When you believe, you will see the glory of నీవు God. ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీవు దేవుని యొక్క మహిమను So చూస్తావు. when the two sisters believed that what Jesus said, ఈ ఇద్దరు అక్క చెల్లెలు యేసుక్రీస్తు అన్న మాటలు నమ్మి ఉన్నారు. immediately they see the glory of God. వెంటనే వాళ్ళు దేవుని యొక్క మహిమను వారు చూసి ఉన్నారు. Immediately they went to the tomb and Jesus Christ in a single word resurrected Lazarus from the dead. మరి ఇక్కడ చూద్దాము, వాళ్ళు వెంటనే మరి మరి లాజరస్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఒకే ఒక మాట పలికినప్పుడు మృతి చెందిన లాజరస్ మరి తిరిగి మరి పునరుద్ధానుడై తిరిగి వచ్చినట్టు చూస్తున్నా. And that's what today, my brother and sister, the Lord is speaking to each one of us. మరి మన సహోదరుడు దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఈ దినమున మాట్లాడుతున్నాడు. There are three causes of sicknesses. మూడు కారణాలు మరి రోగమునికి కారణమైనది. The first cause is because of sin. మొదటి కారణం ఏమైందంటే పాపము వల్ల మరి మరి రోగం వస్తుంది. The second cause of sickness is the affliction from the devil. మరి రెండో కారణం ఏమైనదంటే అపవాది మరి మా దేవుని బిడ్డలు బాధపరచడం వల్ల రోగం And వస్తుంది. the third type of sickness is because of the glory of God, that God wants to be glorified. మూడో రకమైన రోగము మరి ఎలాగంటే దేవుని మహిమపరచడానికి మరి మూడో రకమైన రోగం. Because it is the will of God for you to be healed. దేవుని యొక్క చిత్తం ఏమైనదంటే నువ్వు స్వస్థపరచడమే దేవుని యొక్క చిత్తం. It is the will of God for you to be in good health. దేవుని యొక్క చిత్తము మనం మంచి ఆరోగ్యము ఉంటే ఆశపడుచున్నాడు. That's what in 3 John verse 2 that, beloved, I pray that you may be in good health and that your soul may prosper. మరి మూడో యోహాను పత్రికలో దేవుడు అంటున్నాడు, నా ప్రియుడా నీవు మరి నేను ప్రార్థిస్తున్నాను నువ్వు స్వస్థత పొందుకొని మంచి ఆరోగ్యంతో ఉండమనేసి. God wants you to be in good health. దేవుడు నీవు మంచి ఆరోగ్యంతో ఉండాలని God కోరుకుంటున్నాడు. doesn't want you to die before your time. దేవుడు నీ సమయం రాకముందే చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. That's what the psalmist said in Psalm 118 verse 17, I will not die
but I will live to declare the works of అందుకని ఇక్కడ God. కీర్తనకారుడు అంటున్నాడు 118వ కీర్తన 17వ వచనములో నేను చావను గాని సజీవుడైన క్రియలు నేను వివరించదను. In Gospel of John 14 verse 19, the Bible says, because I live, you shall also live. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నారు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. My brother and sister in Christ, you will not die before your time. నా సహోదరి సహోదరుడా మీ సమయం రాకముందే మీరు చనిపోరు. That's why today we are going to cancel the spirit of death over every person who listens to this message. ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో నా సహోదరి సహోదరుడా మేము మరి మరణం అనే వార్తను మరి యేసుక్రీస్తు నామములో మరి లయపరుస్తున్నాం. God has given us the power to destroy the spirit of death. దేవుడు నీకు శక్తి ఇచ్చి ఉన్నాడు మరణము మరణం అనే ఆత్మను మరి యేసుక్రీస్తు నామములో We లయపరచండి. cancel every premature death in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మరి సమయం రాకముందే చనిపోయే వాళ్ళని ప్రతి మరణాన్ని యేసుక్రీస్తు నామములో The లయపరుస్తున్నాం. Bible says you will not die before your time. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీ సమయం రాకముందే మీరు చనిపోరు We అనేసి. will break down every stronghold of the enemy. మరి అపవాది పెడుతున్న ప్రతి ఒక్క మరి అడ్డంకులు యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం. God has given us the power and authority to destroy and dismantle principalities, powers, and rulers of wickedness. యేసుక్రీస్తు మనకి శక్తి ఇచ్చున్నాడు అంధకార శక్తులను లయపరచడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చి You will ఉన్నాడు. not die, but you will be as a witness for God. నీవు చనిపోవగానే యేసుక్రీస్తుకు ఒక సాక్షిగా నువ్వు జీవిస్తావు. The doctors must have given up hope upon you. మరి వైద్యులు నీ మీద నిరీక్షణ కోల్పోయి ఉండొచ్చు. Maybe the medicine is no more working upon you. మందులు నీ మీద ఇంకేమి పని చేయట్లేదేమో. Maybe you are having a feeling that you are going to die any time from now. నీవు అనుకుంటున్నావేమో నేను ఈ సమయం మొదలుకొని ఎప్పుడైనా నేను But you చనిపోతాను. need to declare like how David declared. మరి నువ్వు మాట్లాడి నువ్వు ప్రవచించాలి. మరి దావీదు ఎలాగైతే మరి మాట్లాడి I ఉన్నాడు. will not die, but I will live to declare the mighty works of the Almighty God. దావీదు అంటున్నాడు నేను చనిపోను గాని నేను సజీవమైన దేవుని యొక్క క్రియలను నేను వివరిస్తాను Because the అన్నాడు. Bible says when you decree and declare a thing, it shall be established. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీవు ఎప్పుడైతే పలుకుతావో నీ మాటతో అప్పుడు అది నీ జీవితంలో You need to స్థిరపడుతుంది. speak in faith. నీవు మరి విశ్వాసం అనే మాట ద్వారా నువ్వు You పలకేయాలి. need to speak to your situation. నీ పరిస్థితితో నువ్వు మాట్లాడి ఉండాలి. The Bible says if you have faith as a mustard seed, you command this mountain to go and move, it will move. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆవగింజంత విశ్వాసం నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి తొలగిపోమ్మ అని ఎప్పుడైతే పలుకుతావో అది అక్కడి నుంచి It తొలగిపోతుంది. will happen, my brother and sister in Christ. అది జరుగుతుంది నా సహోదరి సహోదరుడు. It is a matter of faith in believing in God's word. అది ఒక మరి నీలో మరి విశ్వాసమే దేవుని యొక్క క్రియలను నమ్మటం. Because faith comes by listening and believing in God's word. మరి విశ్వాసం ఎలా వస్తుందంటే మరి దేవుని యొక్క వాక్యం వినటను మరి దేవునిలో నమ్మటంలోనూ నీకు విశ్వాసం That's కలుగుతుంది. what the Bible says. The word I speak, they are spirit and their life. That's what బైబిల్ Jesus said. గ్రంథం చెప్తుంది నేను పలికే ప్రతి మాటలను దానిలో జీవమును ఆత్మ అయి ఉన్నది అంటున్నాడు. That's why when you believe in what the word of God says, ఎప్పుడైతే మరి నువ్వు నమ్ముతావో దేవుడు చెప్పిన మాటను every dead situation will come back to life. ప్రతి మృత్యు సమస్య నీ జీవితంలో కూడా సజీవముగా ఉంటుంది. God will heal you of every sickness. దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి రోగమును స్వస్థపరుస్తాడు. Maybe you are suffering from cancer. నువ్వు క్యాన్సర్తో నువ్వు బాధపడుచున్నావు. Maybe you are suffering from mental health. మరి మానసిక బాధతో నువ్వు Maybe you are suffering from diabetes. డయాబెటీస్ అనే రోగంతో నువ్వు బాధపడుతున్నావు. Maybe you are suffering from AIDS. మరి ఎయిడ్స్ అనే వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు. When you believe in the word of God, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యమును when you decree the word of God, ఎప్పుడైతే ఆ వాక్యంను నువ్వు నోటితో పలుకుతావో you will see the manifestation of God's power and glory. దేవుని యొక్క మహిమ క్రియలు నీ జీవితంలో That's చూస్తావు. what Jesus said. If you believe, you will see the glory of అది మరి God. యేసుక్రీస్తు అన్నాడు నీవు నమ్మినట్లయితే నీవు దేవుని యొక్క క్రియలను చూస్తావు. God can do a miracle even now. దేవుడు ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం Whoever చేస్తాడు. is watching this telecast, God can do a miracle even now. ఎవరైతే మరి ఈ వీడియోస్ మరి చూస్తున్నారో ఇప్పుడు దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. You need to increase your faith. నీ విశ్వాసం నువ్వు అభివృద్ధి పరచుకోవాలి. You need to increase your faith in believing in the supernatural. నీవు మరి నీ విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. అసాధారణమైన కార్యములు నీ జీవితంలో Because we do not serve a dead God, but we serve a God of the living God. మనము మృతి చెందిన దేవుని మనం ఆరాధించటం లేదు కానీ సజీవమైన దేవుని మనం
ఆరాధిస్తున్నాం are serving a God who listens to praise. మనం ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నామంటే మన ప్రార్థన ఆలకించే దేవుని మనం Call to ఆరాధిస్తున్నాం. him now at this minute. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఈ సమయంలో నువ్వు మొరపెడతావో, Cry out unto God at this minute. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి పిలుస్తావో, God will move with compassion, my brother and sister in Christ. దేవుడు కనికరమతో కదిలింపబడతాడు నా సహోదరి సహోదరుడా. Wherever you are in the world does not matter. నువ్వే లోకంలో ఎక్కడ ఉన్నా కూడా సమస్య కాదు. The Holy Spirit is ready to do a miracle in your life. ఏ పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో అద్భుతం చేయడం You సిద్ధంగా are going to ఉన్నాడు. be healed right now. నువ్వు మరి ఈ సమయంలో నువ్వు స్వస్థపరచబడతావు. You will see the power of God. నీవు దేవుని యొక్క మరి శక్తిని చూస్తావు. You will see the anointing of God. దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు చూస్తావు. You will see the glory of God. నీవు దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. Increase your faith in believing. నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరచుకో దేవుని నమ్మటంలో. Increase your faith in believing in God's word. మరి దేవుని యొక్క వాక్యము నమ్మటంలో నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పరచుకో. You will not die before your time. నీ సమయం రాకముందు నువ్వు చనిపోవు. You will not die before your time. నీ సమయం రాకముందు నువ్వు చనిపోవు. Because God is in control of every situation and circumstance. ప్రతి పరిస్థితి మీద ప్రతి సమస్య మీద కూడా దేవుని యొక్క స్వాధీనం, దేవుడు అన్నిటి మీద స్వాధీనం. The Bible says, whose report do we believe? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవని యొక్క వర్తమానం నువ్వు నమ్ముతావు. We believe in the report of God. మనం దేవుని యొక్క మరి దేవుని యొక్క రిపోర్ట్ మనం నమ్ముతాం. We don't believe in the report of the doctors. మరి వైద్యులు చెప్పే మాటలు మనం నమ్మం. We believe in the report of the Almighty God. సర్వశక్తుడైన దేవుడు చెప్పే మాటను మనం If నమ్ముతాం. God says that you're healed, you're healed. That's all. దేవుడు మరి నువ్వు స్వస్థపరచబడ్డావు అని చెప్తే నువ్వు స్వస్థపరచబడ్డావు. Because through His stripes you're healed. ఎందుకంటే మరి ఆయన పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థపరచబడి And ఉన్నావు. that's what the word of God says. అది మా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. So let not your heart be troubled. మరి నీ హృదయంలో నువ్వు కలవరపడనీయద్దు. It is time for you to hold your peace. మరి ఈ సమయంలో నీ శాంతిని నువ్వు పట్టుకొని Because ఉండాలి. your life is in the hands of God. ఎందుకంటే మరి నీ జీవితము దేవుని యొక్క హస్తాల్లో ఉన్నది. Because without the will of God, nothing happens in your life. దేవుని చిత్తము లేకుండా ఏది కూడా నీ జీవితంలో జరగదు. That's why you need to seek the kingdom of God and His righteousness, and everything shall be added. అందుకనే నీవు దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికినప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా ఆయన నీకు ఇస్తాడు. May the Lord bless this message. దేవుడి ఈ వాక్యమును మేము మెండుగా దీవించును గాక. In the mighty name of Lord and Savior Jesus Christ. యేసు మరి సర్వశక్తుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం. Let's